రిపోర్ట్స్ చూపించాను, వీడియో చూపించాను, అయినా సరే ఎవరికి క్లారిటీ లేదు. నేను చీట్ చేయొచ్చు కానీ రిపోర్ట్స్ ఎందుకు ఓడిపోతుందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాముకు కుబుసం అనేది కామన్. అవును. సో నాకు కూడా అలాగే కాబట్టి మీరు పాము, ఒక జన్మలో పామునండి. ఇప్పుడైతే నేను పాముగా మారట్లేదు, నేను ఇప్పుడైతే మనిషినే అని నేను చెప్పాను. సో దేనికోసం ఈ ఫైటింగ్ అంటే పోరాటం దేనికోసం అంటే విగ్రహాలు. అప్పుడు మేము చేసిన పూజలు సంబంధించిన విగ్రహాలు ఇప్పుడు తీయాలనేది. ఎప్పుడు ఫస్ట్ జన్మ? ఫస్ట్ జన్మ అండి. ఇదంతా ఫస్ట్ జన్మ గురించి మాత్రమే జరుగుతుంది. ఈ పోరాటం గురించి పోరాటం చేస్తున్నావు. మరి సెకండ్ జన్మ రాణిగా ఉన్నావు కాబట్టి అప్పుడు కూడా అదే రిపీట్ అయింది నాకు. అంటే సెకండ్ కూడా విగ్రహాలు తీయడము చేద్దాం అనేది వాటి కోసమే చనిపోయాం మళ్ళీ. ఓకే. సో పక్కన తీసుకొచ్చావు. చెప్పాను కదా, నా పేరు శ్రీనివాస్. నాగకార్తికేయ గత జన్మ. అది ఫస్ట్ పేరు. సో గతంలో మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాగకార్తికేయని తీసుకొస్తా అని చెప్పి చెప్పడం, ప్రేమిస్తున్నా అని చెప్పాను. తర్వాత వచ్చినప్పుడు మేము దీనికోసం ఫైట్ చేస్తాం, మేము దీని వరకే అని చెప్పాను. తీసుకొస్తాను కూడా ఒకసారి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు చెప్పానండి. చెప్పిన తర్వాత కూడా ఎవరికి మైండ్ కి స్ట్రైక్ అవ్వలేదు. ఫస్ట్ అయితే నేను రివీల్ చేసేసాను ఇతనే అని చెప్పేసి. బట్ మీడియా ఎవరు చూడసారో, జనాలు చూసారో లేదో, గమనించారో లేదో నాకు తెలియదు. ఫస్ట్ చూపించాను, మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చూపిస్తున్నా. ఓకే, సెకండ్ టైం కూడా చూపిస్తున్నారు. సో మీ పేరు చెప్పారన్నా? పూర్వ జన్మలో నాగకార్తికేయ. ఓకే. ఈ జన్మలో శ్రీనివాస్. సెకండ్ జన్మలో ఒక రాజు. రాజు కూతురా? కూతురు కాదు, రాణి. ఓకే. సెకండ్ జన్మ కూడా ఇద్దరు కలిసే ఉన్నారా? ఇద్దరం కలిసే ఉన్నాం. ఫస్ట్ జన్మలో కూడా కలిసి 2 times కలిసే ఉన్నామండి. మరి థర్డ్ జన్మకి ఏమైందంటే ఏం చెప్తారు మీరు? థర్డ్ జన్మలో నేను ముందు పుట్టాను, అమ్మాయి లేటుకు పుట్టింది, వయసులు తేడా ఉన్నాయి. నాకు 52, అమ్మాయికి 22. ఒక దైవ కార్యానికి పుట్టాం కాబట్టి దైవ కార్యం, ఆ విజయనగరం టెంపుల్లో విగ్రహాలు బయట ఉన్నాయి. ఆ విగ్రహాలు తీసి అభిషేకాలు చేసి పునఃప్రతిష్ఠ చేయాలని ఆ రోజు సంకల్పం అనుకున్నాం. ఈ రోజు అది నెరవేర్చడానికి నా సహకార్యాలు అందిస్తానని అమ్మాయికి సపోర్ట్ చేయడానికి నిలబడ్డాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ, ఆ యొక్క ఆరోగ్య తలుపు తెరవడానికి మేము చేస్తున్న ప్రయత్నం. ఫస్ట్ జన్మలో తెలుసు మీకు, మళ్ళీ ఎలా మీకు టచ్ లోకి వచ్చాడు తను? ఇప్పుడు అంటే మీడియాలో నేను చెప్పాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు కాల్ చేశాడు. నాకు ఫోటో చూపించండి. ఫస్ట్ అయితే నేను ఎవరితో మాట్లాడినండి, మా మమ్మీనే మాట్లాడుతుంది. నా ఫోటో చూపించండి అమ్మ, నన్ను గుర్తుపడుతుంది అని తను చెప్పాడు. చూపించాడు, గుర్తుపట్టాను. మమ్మీ తెలుసుకోవాలి ఇతను ఏంటి సంబంధం, అసలు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకు చూడాలనిపిస్తుంది, ఫస్ట్ తెలుసుకోవాలి నా విషయాలు చూడాలనిపిస్తుంది. తర్వాత వచ్చేసి నా గురించి కొన్ని చెప్పాడు. ఫస్ట్ నా గురించి అయినా కొన్ని అయినా సరే తను ఎలా చెప్పగలిగిండు, మామూలు మనుషులకి అసాధ్యమైన పనులన్నీ తను ఎలా చెప్పాడు అని నేను తెలుసుకోవాలని వెళ్ళాను. ఏం చెప్పారన్న మీరు? ఈ అమ్మాయి గత జన్మలో చేసినాయి అంటే కోనేరులో స్నానం చేయడము, శివలింగాన్ని తయారు చేసి అభిషేకించడము, ఇవన్నీ ఆ జన్మలో ఒక నాగమణి కోసం కాపాడడం కోసం చనిపోయిన సంఘటన, దుష్టులు, కొన్ని దుష్టపాములు కూడా ఉంటాయి. అప్పుడు ఇచ్చాదారి నాగులు, సగం మనుషులు సగం పాములు ఇట్లా ఉంటాయి. వాళ్ళ నాగమణి కోసం అంతం చేయడం, ఇవన్నీ చెప్పాను అమ్మాయి. చెప్పినప్పుడు ఇది నిజమేనా అంటే నేను ఇవన్నీ మీడియాలో చెప్పలేదు కదండి. ఫస్ట్ అయితే నేను మీడియాలో చెప్పలేదు. చెప్పినప్పుడు అతనైనా సరే ఫేక్ అని నేను రిలీజ్ చేసుకోవాలి కదా. నాకు సిమ్టమ్స్ ఏంటి, అతనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, అప్పుడు జరిగినదంతా చెప్పాలి కదా, కథ మొత్తం మాకు చెప్పాలి కదా. అప్పుడు ఏమేమి జరిగింది ప్రతిదీ పర్టికులర్ గా నాకు చెప్పాలి. చెప్పండి నేను కూడా రష్ చేయకూడదు. ఏ మనిషి అవును నేను నాగకార్తికేయను అని వస్తూ ఉంటారు. వచ్చినంత మాత్రాన మనం వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోకుండా నాకు కూడా గుర్తున్నప్పుడు అతనికి ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. ఒకరికి గుర్తు లేకపోతే ఇంకొకరికి గుర్తు అనేది ఉండదు కదా. ఒక కార్యం కోసం వచ్చినప్పుడు ప్రతిదీ వాళ్ళకి పిన్ టు పిన్ గుర్తుంటుంది. ఓకే. సో ఇప్పుడు మీ పరిచయం మళ్ళీ థర్డ్ జనరేషన్ లో ఏర్పడ్డది. ఎప్పుడు మీరు మీట్ అయినప్పుడు కొన్ని సంఘర్షణలు అయినాయని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఇలా వర్షం పడడం, ఆ వర్షం నేను ఆల్రెడీ చెప్పాను. వర్షం పడుతుంది అంటే కనుక మేము కలిసి ప్రకృతి వల్లనే కలుస్తాం అని చెప్పా. అంటే అప్పుడు మార్పులు జరుగుతాయన్న. వర్షం పడింది, ఉరుములు, పెద్ద గాలి, వాన, ఇవన్నీ జరిగాయి. కలిసినప్పుడు తీసుకొచ్చింది జరిగినప్పుడు అంటే నన్ను మీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మొదలైన కాడి నుంచి అక్కడికి నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే. గుంటూరు వచ్చేంత వరకు పడుతూనే ఉంది. మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ చూడగానే? అమ్మాయి దైవ కార్యం నాకు తెలిసిపోయింది. తెలుసుకున్నా ఈ అమ్మాయి నాగకన్య కాదని చాలా మంది విమర్శలు చెప్తున్నారు కదా. ఈ అమ్మాయి నాగకన్య, నిజమైన నాగకన్య నిరూపించాలనుకున్నా. నిరూపించి ఈ అమ్మాయి చేయబోయే విగ్రహాలు అవి బయటికి తీసి ప్రజల చేత పూజలు అందుకునేలా చేయాలి, సపోర్టింగ్ నిలబడాలని పిలిపించి సపోర్టింగ్ గా నిలబడ్డారు. ఓకే. మీ ఇద్దరు కలయిక థర్డ్ జనరేషన్ లో కలిసినప్పుడు గత జన్మలు అవన్నీ గుర్తు వస్తుంటాయి కదా? గుర్తుంటాయి, కొన్ని చెప్పడానికి ఉండదు, దైవ రహస్యాలు ఉంటాయి కదా కొన్ని. దాంట్లో ఒకటి చెప్పడం వల్లే నాకు చాలా రూమర్స్ వస్తున్నాయి.
చెప్పనప్పుడేమో చెప్పలేదని చెప్పారు, చెప్పిన తర్వాతనేమో మళ్ళీ దానికి ఒకటి పెట్టారు. అంటే నిజాలు చెప్పే కొద్దీ నిజాలు చేదుగా ఉంటాయి అన్నమాట, తీసుకోలేరు కొంతమంది. ఆ నిజం చెప్పింది నేను, తర్వాత తీసుకోలేనిది వాళ్ళు. నాగేమో లైక్ ఇప్పటిదాకా మీరు చెప్తూ ఉంటే నేను మగధీర సినిమా చూసిన ఒకటి, మగధీర మిత్రబృంద మగధీర ఇద్దరు కలిసినప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు చెప్తున్నా ఇట్లా ఒకదాని ఒకటి కరెంట్ పాస్ అయ్యి పైనుంచి మెరుపులు వస్తాయి కదా, అలాంటి స్టోరీ అంటే పాత రకమైన స్టోరీ మీరు ఏదైనా చెప్తున్నారేమో అని చెప్పి కూడా నేను ఆ స్టోరీ చెప్పొచ్చు అనుకో, అమ్మాయి ఎలా చెప్తుంది? అదే సేమ్ అనేది తనకి నాకు ఎలా గుర్తుందండి. అంటే ఇద్దరు కలిసి తను ఉండేది గుంటూరు, నేను ఉండేది హైదరాబాద్. పక్కపక్కనే కదా, ఎంత లేదు నేను ఇంతవరకు ఇద్దరు చూడలేదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫస్ట్ మా మమ్మీనే వినండి. అమ్మాయి మాట్లాడేటప్పుడు వచ్చి పాము నిలబడదు అక్కడ. అంటే మీ ఇంటర్వ్యూ వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నామా, ఎందుకంటే చాలా మంది డౌట్స్ ఉన్నాయి. పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది మీకు? అంటే పౌర్ణమి రోజు కుబుసం వదులుతానని చెప్పాను, అంటే నాకు ఊడిపోతుంది అది నేచర్ వల్ల, అంటే ఇంకా పాములకి నేచర్. తర్వాత వచ్చేసి నాకు దేవుడు నేచర్ ఇచ్చింది వాళ్ళకి అన్నిటికీ. నాకు పౌర్ణమికి కుబుసం వస్తుంది, రాలిపోతుంది. పౌర్ణమి గడిగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మైకం ఉంటుంది. అది వదిలినంత వరకు ఎవరితో మాట్లాడరు, తినరు, ఏమి చేయరు. అంటే అది వదిలిన తర్వాత తినొచ్చేమో కానీ ముందు తినలేరు. మీకు ఎప్పుడు తెలిసింది ఇలా? ఇది 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ కావాలి. నాకు 18 నుంచి స్టార్ట్ అయింది. గతం అనేది గుర్తున్నది మాత్రం 9 years నుంచి. ఫస్ట్ జన్మలు ఇద్దరు పాములు కాబట్టి, నాగకన్య మీరు కాబట్టి, మీరు ఏం పాము అప్పట్లో? అంటే పాములలో కూడా పేర్స్ ఉంటాయా, నేమ్స్? మీరు సో ఆ జన్మల ఇద్దరికి పెళ్ళైన సందర్భాలు గుర్తున్నాయా మీకు? ఇంకా కొన్ని షేర్ చేసుకుంటారా? చెప్పండి. అంటే ప్రతిదీ అనేది ఒక దానికి ముడిపడి ఉంది. దాని గురించి నేను చెప్పినందుకే కొంతమంది నన్ను చెప్తున్నారు కిడ్నాప్లు అంటారు. అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను చెప్పాడు, ఆ అమ్మాయి నాగకన్య అంటుంది, నేను నిధుల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఆ హుండీ నిండిపోతుంది, అమ్మాయితో ఏవేవో పూజలు చెప్పిస్తున్నారు. తర్వాత వచ్చేసి అమ్మాయి ఎవరెవరో అంటే ఏమో దోషాలు అంటారు కదా, దోషాలు పోటెత్తుతున్న జనం, దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారనమాట. ఒకసారి మీరు వచ్చి చెకప్ చేసుకోండి, తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటర్వ్యూలలో, అంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఛానల్స్లలో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు నన్ను అడగాలి కదా, మిమ్మల్ని నన్ను అడిగి మీరు నా దగ్గర వచ్చిన తర్వాత తెలుసుకొని మాట్లాడాలి. అవేం తెలుసుకోకపోకుండా అమ్మాయిని చెట్టుకు కట్టేసి గ్రద్దలను ముంగీసలను వదిలి ఆ అమ్మాయి నిధులు ఎక్కడున్నాయో చెప్పమనండి, తీయమని అంటున్నాడు. అతనికి ఏమైనా కరెక్ట్ అనిపించింది? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏమని? మా దగ్గర రండి తీసేస్తాము, నేను చెప్పినట్టేనండి, రాకపోతే మీ అంత చూస్తాము. సెకండ్ టైం అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అరే ఈ పాప చూపించింది అంటే అవును చూపించిందని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యం అయితే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుంది అని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Iyo.
నా చిన్ని గంగమ్మ ఇక 10,000 మీకు ఏ కసరణమ్ము ఇక శివునికి చిన్న బిడ్డను ఇక చిత్రాల ఎల్లమ్మను ఇక గౌన్లాడి బిడ్డను ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని ఇక నా భర్త జమగ్ని రాజా ఇక నా మామ గౌతముడు ఇక దారి చూడు బిడ్డ హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ హనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా నిజము చెప్పదో అనుకుంటేవి కదా అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు. బుక్కులు ఎడ చదువుకోలే నేను. ఇప్పుడు అక్కడ వెళ్ళనే కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి. చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదు అంటే అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగని తప్పేముంది. సో నేను కూడా అదే అంటున్నా కదా, తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తాను, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడంటే దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేదు. దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను. నిజంగా చూస్తాను. నిజంగా నా తల్లిదండ్రుల మీద తొట్ట అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలే నాకు ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది. పక్కా అంటావు? పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమని అనండి. ఓకే. హర హర మహాదేవ శంభో. చేయబెట్టండి. ఏంటిది? విభూది అండి. విభూది పక్కన జరుగు. విభూది అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అదే ఆఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. దయ్యాలు బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి. చూపించండి ఒకసారి. ఓం భగభుగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ.
ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగన కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే, సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు విడిపించుకున్నాయి. వామ్మో. వదిలిపెట్టు. అమ్మో. దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యాన్ని పంపించాలి. వామ్మో. దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసుకే ఓం క్రై క్రై పట్ సాహా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసుకే ఓం క్రై పిట్ స్వాహ. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి. ఓం భగవగే భగని భాగవతరి భగవాసి ఓం పట్ స్వాహా స్వాహా స్వాహా. చేరకండి. చేసినోడు అయితేనే వచ్చి ముందు ముందు ఏమైనా చెప్పుకుంటారు, చేసుకుంటారు. చేయనోడు ఎందుకు భయపడాలి? చేయని దానికి మనం కాని దానికి మనం ఎందుకు నిరూపించుకోవాలి? ఈ రోజు మన దగ్గర దాకా వచ్చింది కాబట్టి ఈ రోజు వచ్చి నేను మీకు చెప్తున్నా, అది నిజమా కాదా, ఒకరి నుంచి ఒకరికి వస్తున్నది కాబట్టి అది ఏమైతుంది, వాస్తవమైంది అవాస్తవమైంది అని చెప్పడానికి నేను వచ్చిన ఇక్కడ. సో అక్కడ పేరు చెప్పింది అది చెప్పింది అంటే నేను ఇన్స్టాలలో యూట్యూబ్లలో కనిపించడం వల్ల ఇట్లా తను అది చెప్పడం ఏమో గానీ నేను మాత్రం అక్కడ ఎక్కడ వరకు గురువు కాలేదు. గురువు అంటే లింగంకాయ గారితోనే గురువు, ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు మేము ఒకటి కాదు. ఓకే, సో దాని తర్వాత ఇంకో ఇష్యూ తెరపైకి వచ్చింది మీది. సో శివశక్తులకు మధ్యలో మీ మధ్యలో ఏదో ఇష్యూ అయినట్టు, మిమ్మల్ని బాగా కొట్టారంటూ, సో మీరు వాళ్ళతో మిస్బిహేవ్ చేసినట్టు, సో వాళ్ళని నూకినట్టు, సో ఇవన్నీ మాకు వస్తున్నాయి వార్తలు. ఒకటి గుర్తుపెట్టుకోరు, ఇక్కడ ఇట్లా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ వర్గంలో ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటారు. శివశక్తి అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఒకానొక టైంలో నేను వాళ్ళని ఇన్స్పిరేషన్ గా నేను కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే రెస్పెక్ట్ అన్నప్పుడు ఒక వ్యవస్థని మనం రెస్పెక్ట్ గా చూసుకుంటేనే, ఇప్పుడు మీరు యాంకర్ ఫీల్డ్ నుండి ఒకరిని మీ హెడ్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని నేను కూడా వాళ్ళ లెక్క కావాలనే ఒక గోల్ అనేది మీకు ఉంటుంది. సో అట్లా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, మీరు వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. సో ఈ శివశక్తి అనేది ఇట్లా ఒక శివశక్తికి చాలా రెస్పెక్ట్. అక్కడ ఈ యొక్క సౌందర్య అనే అమ్మాయి విషయంలో
గొడవలు వచ్చి నేను స్పందించకపోవడం వల్ల, మీరు ఇట్లుండి కూడా మీరు స్పందిస్తలేరు అనే విషయాలల్లా మాకు మనస్పర్ధలు రావచ్చేమో కానీ మాకు ఒక సమూహం, మా సమూహంలో మేమందరం కలిసిమెలిసిగానే ఉంటాం. ఈరోజు మాకేదైనా ఆపద వచ్చినా వాళ్ళకి వస్తారు, వాళ్ళకేమైనా ఆపద వచ్చినా మేము ఉంటాం. సో అట్లా మేము కలిసే ఉంటాం. అక్కడ మాకేం గొడవలు అనేవి ఏమీ లేవు. ఈ యొక్క అమ్మాయి విషయంలో మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చి అక్కడక్కడ కొంచెం ఇష్యూస్ అనేవి జరిగి ఉంటాయి. అంతేగాని నేను శివశక్తులను దొబ్బి ఛాతి మీద చెయ్యేసి అట్లా అనేది ఇట్లా ఎవరిని కూడా దొబ్బలేదు. మాకు కొన్ని మాటల వల్ల కొంచెం మనస్పర్ధలు అనేవి రావచ్చు అంతే. కానీ ఒకరిని ఎవరిని కూడా ద్వేషించి కానీ ఎవరిని కూడా బాధ పెట్టాలనే ఉద్దేశంతో అయితే కాదు, ఏది కూడా లేదు. ఒక వీడియో వచ్చింది, మళ్ళీ వెంటనే డిలీట్ అయిపోయింది ఆ వీడియో. ఇంకా వీడియో డిలీట్ అయిపోయిందంటే అది ఎంతవరకు పెద్దలు ఉంటారు మా దాంట్లో, పెద్దలల్లా కూర్చొని చర్చించుకుంటే దాని గురించి ఏమైతుంది ఏం సంగతి అనేది ఇట్లా మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది. సో ఇది మీడియా ముందరికి రావద్దు అనుకున్నారేమో, అది దాని గురించి వద్దు అని చెప్పేసి ఇట్లా ఆలోచన చేశారు. ఎందుకంటే ఒక వర్గానికి ఒక శివశక్తి అనంగా ఒక శివశక్తి విలువ తీసేస్తే అది కరెక్ట్ కాదు. సో అది మనం అండర్స్టాండింగ్ చేసుకొని మాట్లాడుకుంటే అది సెట్ అయిపోతుంది. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మేము మాట్లాడుకుంటాం, అది సెట్ చేసుకుంటాం. ఏంది అంటే ఇలాంటి వీడియోస్ ఇప్పుడు సో ఎంతో నిజాయితీగా శివశక్తులు ఉంటారు, వాళ్ళు దైవంగా మనం భావిస్తూ ఉంటాం. పాపం వాళ్ళు ఇంటికి వస్తే ఒక దేవత వచ్చినట్టు అనుకుంటాం మనం. సో బోనం ఎత్తారు, నిజంగానే దేవత ఎత్తిందని చెప్పి అనుకునే ఆ రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే దేవుళ్ళని బాగా నమ్ముతారు ఈ సమాజం కానీ, మేము కానీ దైవంగా కొలుస్తాం. సో అలాంటి శివశక్తుల పైన ఇలా చేయడం వల్ల నిజంగా మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీరు కూడా శివశక్తి కాబట్టి, సో మీకేమనిపిస్తుంది? శివయ్య భక్తులు కాబట్టి మనసులో బాధ అనిపించిందా? ఒకటి ఏం చెప్తున్నా స్వామి, మన వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళకు మనము తప్పు సారీ క్షమించానని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, మాకు మేము ఒకటి మాట్లాడుకుంటాం. ఈ యొక్క వర్గానికి సంబంధించి నేను రియాక్ట్ కాకపోవడం వల్లనో వాళ్ళు కోపం అయి ఉంటారేమో కానీ ఇక్కడ ఒకరు తప్పు చూపించాలి, ఇక్కడ ఒప్పు చూపించాలి, లేకుంటే ఒకరు ఫేమ్ ఉన్నారు ఆ ఫేమ్ తీసేయాలని ఎవరు కూడా అనుకోరు. అక్కడ తప్పులు అనేవి సహజం అవుతుంటాయి. అది మాకు అనేవి ఉంటాయి, డిస్కషన్ చేసుకొని మేము అది సరి చేసుకుంటాం. దాంట్లో అనేది ఇట్లా ఏమీ లేదు. సో ఇట్లా రావడం కూడా ఇది బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఒక గోల్కొండ జగదమ్మ దగ్గర బోనాలు చేస్తున్నారంటే, మేము అక్కడ అమ్మవారి ముందల బోనాలు ఎత్తుకుంటున్నామంటే, పూజలు చేస్తున్నామంటే, మంచోళ్ళు వచ్చినా చెడ్డోళ్ళు వచ్చినా చిన్నోళ్ళు వచ్చినా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా అరే ఈ యొక్క శివశక్తి వాళ్ళ నుంచి బొట్టు పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. అంతేగాని ఈ యొక్క కల్చర్ గురించి మనం ఇంత ముందుకు తీసుకొస్తున్నాం. మనమే ఈ యొక్క విషయాలలో మనం ఇట్లా తప్పు చేసుకుంటే ఈ రోజు ఒకరి తప్పు రేపు ఇంకోటి తప్పు అన్నట్టు చూపియేది అన్నట్టు కాదు సమాజం. ఈ రోజు నేను కూర్చొని మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు నన్ను తప్పుగా చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు, కరెక్ట్గా చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన విషయాలకు వాళ్ళకి ఇచ్చి పెడుతున్నాం. సో ఇక్కడ ఏమవుతున్నదంటే శివశక్తి అనే విలువ మనం తీసుకోకపోవడం మంచిది. మన యొక్క విలువ ఉన్నది, మన యొక్క సాంప్రదాయం ఉన్నది, మన యొక్క కట్టుబాటలు అనేవి ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, సమక్షం ఉన్నది. అక్కడ మాట్లాడుకొని చర్చించుకుంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకోటి చాలా మంది మిమ్మల్ని ఫేక్ అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి గుర్తుపెట్టుకోరి స్వామి, జనరల్ గా మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయం కాడికి వస్తే అమ్మవారితోని ఆటలాడద్దు. 100%. ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా అమ్మవారే నాతో ఇట్లా మాట్లాడిస్తుందేమో, అరే రేపటి నాడు ఇంకో ఆటంకం అనేది ఒకరి నుంచి ఇట్లా వస్తే వాళ్ళ నుంచి ఏ ఆటంకాలు రాకుండా అని చెప్పేసి ఇట్లా మాట్లాడిస్తుందేమో, అందుకే ఈ రోజు మీ ముందర వచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తుందేమో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నన్ను ఎవరైతే అట్లా అంటున్నారో నాకు వచ్చేది శివయ్య, అమ్మవారు కాదు. చాలా మంది కూడా అమ్మవారు అనుకుంటున్నారు. నేను అమ్మవారి గురించి అక్కడ గొప్పగా ప్రచారం చేసిన, అమ్మవారి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అది మీరు తీసుకోండి, అది మీరు అర్థం చేసుకోండి అని చెప్పిన అక్కడ ఇట్లా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నన్ను ఎవరైతే ఫేక్ అంటున్నారో, ఎవరైతే ఇది అంటున్నారో, భగవంతుడు ఎవరి సత్యం వాళ్ళకే ఉంటది. ఇక్కడ సత్యం అంటే భగవంతుని నిగ, భగవంతుని నీడ, భగవంతుని మాయ. ఇప్పుడు నేను ఎన్ని పండుగలు చేసుకుంటూ వచ్చిన, ఎన్ని దేవుళ్ళని చూపించుకుంటూ వచ్చిన, అక్కడ మీకు తప్పు కనిపిస్తే తప్పు చూడండి, కరెక్ట్ కనిపిస్తే కరెక్ట్ చెప్పండి. తప్పు జరిగితే దాన్ని సరి చేసుకొని ఇంకా ముందుకు తీసుకొద్దాం. కానీ నన్ను తప్పు అని అంటే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే జగత్మాత ఇట్లా ఎప్పుడైనా సరే అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని జగత్మాతతోని ఆటలాడినాడు, ఎవరు ముందరికి వాళ్ళలేదు. కావాలని ఇప్పుడు ఒక వర్గంలో ఉండేటోళ్ళకు ఇంకో వర్గం వాళ్ళు నచ్చరు. ఇప్పుడు మీ యాంకర్స్ లో మీతో పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. మీరు మీకన్నా పెద్దోళ్ళ కంటే నువ్వు పైనకి ఎదిగితే మీకన్నా పెద్దోళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, తొక్కేయాలి, ఎట్లైనా చేసి తక్కువ వేయాలని చూస్తారు. సో అదే మీ యాంకర్ ఫీల్డ్ లో మీకన్నా తక్కువలు ఉంటారు. అదే వాళ్ళు ఏం చేస్తారు,
వాళ్ళు మీ స్థాయికి రాగానే వీడేంది నాతో ఇంత ఈక్వల్గా వచ్చిండు అన్నట్టు నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఆయనకు ఒక ఫీలింగ్ వస్తుంది. సో నువ్వేమనుకుంటావు, నువ్వు ఈయనకన్నా గొప్ప కావాలనుకుంటావు. ఎవరైతే కింద నుంచి పైనకి వచ్చినావు ఆయనకన్నా గొప్ప కావాలనుకుంటావు. సో నువ్వు గొప్పగా అవుతుంటే నీకన్నా చిన్నోడు కూడా నేను నిందిస్తుంటాడు. కానీ నిందించగానే మీరు తప్పు అయిపోతున్నారా? మీ యొక్క ఫీల్డ్లోనే మీకే ఒక శత్రువులు ఇంతమంది ఉన్నప్పుడు మా యొక్క ఫీల్డ్లో మాకు కూడా కొందరు వడనోళ్ళు కూడా ఉంటారు కదా. అక్కడ వాళ్ళని తప్పు చేసి చూపిస్తే వీడు తప్పుగా కనిపిస్తారని ఆలోచనతో ఉంటారు కదా. సో అక్కడ తప్పు చేసి చూపించాలి, వీళ్ళు తప్పుగా చూపించాలని అపోహతోనే వీళ్ళు ఎంత చేయడం జరుగుతుందేమో కానీ అక్కడ ఎవరు శత్రువులు గారు ఎవరు పగలు లేవు. అందరం గంతే, అందరం శివశక్తులమే, అందరం మంచి, అందరం దేవుని బిడ్డలమే. ఓకే, సో ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఆ వీడియోలు అనుకోవచ్చా? మీరు పెట్టే వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకుంటే యూట్యూబ్ లో మీరు పెట్టే వీడియోల వల్లనే ఇక్కడ దాకా వచ్చారు అనుకుంటారా మీరు? ఒకటి స్వామి, ఏది ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది భగవంతుని నిర్ణయం, ఎవరు ఎట్లా కూర్చోవాలని. కానీ కావాలని చెప్పేసి చెడ్డగా చూపించి వీని తక్కువ వేసి కూర్చోబెట్టాలనుకునేటోళ్ళు అది కాలక్రమేమో వాళ్ళకు బుద్ధి చెప్తుంటది. వాళ్ళు ఎవరికి ఎట్లా చూపించాలో అట్లా చూపిస్తుంది. ఈ రోజు నన్ను ఫేక్ అని తప్పని ఈ యొక్క సౌందర్యాన్ని అమ్మాయి విషయంలో నేను మాట్లాడలేదు. మాట్లాడకపోవడం వల్ల ఈ యొక్క వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా మాట్లాడకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు నిందించవచ్చు నా మీద. దాంట్లో నేను తప్పు అనలేను, అలా అని వాళ్ళని నేను నిందించలేను. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ అనేది వాళ్ళకు ఉంటది. సో అక్కడ నన్ను అనడంలా వాళ్ళకు నేను రియాక్ట్ కాకపోవడమేమో, ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే ఉన్నారో అమ్మాయి విషయంలో నేను రియాక్ట్ కాకపోవడమేమో. సో తను ఇన్స్పిరేషన్ గా తీసుకొని అట్లా చేసింది అన్నందుకు నేను రియాక్ట్ కాకపోవడమేమో. నువ్వు ఎవరు అసలు, నువ్వు ఆ పేరు ఎందుకు అట్లా ఎందుకు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు అని అడగకపోవడం వల్లనేమో వాళ్ళు అట్లా అయ్యి ఉంటారేమో. కానీ నన్ను ఎక్కడ నేను తప్పు కాదు, నా దేవుడు నాకు తెలుసు, నా శివయ్య నాకు తెలుసు. ఎందుకంటే శివయ్య అనంగా, ఎల్లమ్మనంగా, మల్లననంగా చాలా గొప్ప చరిత్ర ఉన్నది వాళ్ళకు. ఆ చరిత్రతోని మనందరం ప్రతి ఒక్కరు శివశక్తి అనుకుంటూ వచ్చినాం. శివశక్తి అంటే శివాంశం విధంగా అమ్మవారు పార్వతీదేవి అంశం మీద పుట్టినటువంటి పేర్లు. ఆ రెండు కలిస్తేనే శివశక్తి. ఆ యొక్క కల్చర్ గురించి మనం ముందుకు తీసుకొస్తాం, అదే శివశక్తి. మన సనాతన ధర్మం గురించి మనం గొప్ప చూపిస్తాం, అదే శివశక్తి. ఆ యొక్క శివశక్తికి సంబంధించి మనం ఇంత గొప్పగా చూపించుకోవడంలా ఆ తప్పులు అనేవి అవుతుంటాయి పోతుంటాయి. వర్గంలో ఏ వర్గంలోనే మంచి చెడు అనేది ఉంటది. ఇంకా అది తక్కువ చేద్దాము ఎక్కువ చేద్దాం అనే విషయాలలో అట్లా చెప్తుంటారు. కానీ నాకు మాత్రం చిన్న ఇక ఎదుగుతుంటే వరవలేని వాళ్ళని నేను అనలేను, అది మీకు తెలుసు. ఎందుకంటే ఒక మనిషికి ఎదుగుతుంటే ఏమైతే అనేది మీకు తెలుసు. ఎందుకంటే మీరు కష్టపడేసి వస్తే ఆ విలువ అనేది మీకు అర్థమైపోతుంది. ఆ కష్టపడకుండా వచ్చిరనుకో ఇది ఇట్లా కాదు గట్లా అని అది పెద్దగా అయిపోతుంది. అంటే సోషల్ మీడియా నెట్వర్క్ లా బీభత్సంగా మీ పేరు అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో బీభత్సంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు స్వామి నేను చెడ్డగా పెట్టుకోవాలి, ఈ చెడు పూజలు చేయాలి, లేకుంటే ఇట్లాంటి మ్యాజిక్ లేని లాజిక్లు వేయాలి అని అనుకుంటే నాకు ఒక యూట్యూబ్ పేజ్ ఉంది, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఒక ఇన్స్టా పేజ్ ఉంది, నాకు ఒక ఇన్స్టా ఛానల్ ఉంది. అందులో ఫాలోవర్స్ ఫేమ్ కోసం రావాలి, నేను పైనకి రావాలనుకుంటే ఈ రోజుకి ఇట్లా ఈడ కూర్చొని నేను చెప్పకపోతుండే, అవే వీడియోలు పెట్టి ప్రజలందరూ పిలుచుకుంటుండే. కానీ ఇక్కడ నేను వీడియోలు మీరు కరెక్ట్ చూసుంటే ఇవి మీరు తెలుసుకోండి, ఇవి వేసుకోండి, పండుగలకి ఇట్లా వేసుకోండి, పండుగలకి ఇట్లా వేసుకుంటే మీ గురువులు వచ్చి చేస్తారు, మంచిగా చేస్తారని నేను చెప్పిన వీడియోలో పండుగల గురించి చెప్పిరా. నేను అవి చెప్తుంటే అవి చూడకుండా మీరు వాస్తవమా అవాస్తవమా, మీరు నిజమా మీ చెడు అనేది తీసుకుంటూ వస్తారు. నేను ఇక్కడ కూడా ఈ రోజు నేను తినలేదు, నాకు కొంచెం నీరసం అనేది ఉంది, నాకు ఇంకోటి హెల్త్ ఇష్యూ అనేది ఉంది, నేను మాట్లాడలేకపోతున్నా. మీరు మాట్లాడుతుంటే చూడండి నా నోరు కూడా ఎట్లున్నది అనేది ఇట్లా అక్కడ నాకు అనేది కొంచెం ఉన్నాయి. సో నాకు కూడా హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటది. అక్కడ మీరు నేనేం చెప్తున్నా అనేది మీరు ఆ కాన్సెప్ట్ చూడకుండా మీరు తప్పు చూసి నన్ను తప్ప అని శివశక్తి కాదా అని దేవుడు రాడాన్ని నిందిస్తే ఈ రోజు దేవాన దేవతలకే నిందలు తప్పలేదు, ఆ రోజు ఎల్లమ్మ తల్లికే నింద తప్పలేదు. ఆ రోజు పరశురాముడే ఎల్లమ్మ తల్లిని అడుగుతుంటే నా తండ్రి అని అడుగుతుంటే ఎల్లమ్మ తల్లిని 10 మంది పరిస్థితిలో అడుగుతుంటే క్వశ్చన్స్ అడుగుతుంటే నీ తండ్రి ఇలా తండ్రి ఎవరో చెప్తే అయిపోతుంది కదా, నీ భర్త ఎవరో చెప్తే అయిపోతుంది కదా అంటే ఎల్లమ్మ తల్లి చెప్పుంటే ఆ రోజు నిందలు పడైపోయేది కాకపోతుండే. ఆమె చెప్పుకోలేదు, చెప్పుకోకపోవడానికి రీజన్ ఉంటది. అమ్మవారు చెప్పలేదు అంటే సత్యం ఉంటది. అమ్మవారిని తీసుకొచ్చి తప్పుగా చూపిస్తే నేను ఎట్లా చెప్పాలి? నాకు అమ్మవారు రేణుకాదేవి అంటే ఇష్టం, నేను దల్చినా మొక్కినా, నా ఇంటి దైవం మీదమ్మా, నేను దల్చినా మొక్కినా ఎల్లమ్మ గురించి చెప్తున్నా కాబట్టి అమ్మవారే దేవతనే కష్టపడ్డది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని మాతనే అమ్మవారే బాధపడ్డది. నరలో మనం ఎంత నిందలేయాలనుకుంటే వేస్తూనే ఉంటారు. అమ్మవారి మీదనే పడ్డది, శివయ్య మీదనే పడ్డాయి. చెప్పండి దేవుడు ఎందుకు వస్తుండో, నిజంగానే మీరు దేవుళ్ళ, నిజంగానే మీరు పూజలు చేస్తారా, నిజంగా ఎందుకు అడుగుతున్నారు చెప్పొకటి. అక్కడ ఇట్లా నా మీద ప్రచారం అట్లా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారం కాకపోయినా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మాకు బాధ చేస్తుంది. లేకంటే
ఆ దేవుళ్ళ పేరు పెట్టుకొని సో నిజంగానే దేవుడు వస్తున్నా అని చెప్పి చెప్పుకుంటా అలా చేస్తూ ఉంటే దేవుళ్ళని నమ్మిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళు బాధపడుతున్నారు మాకు కాల్ చేసి, అన్న ఏంటి ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పి కూడా మాకు బాధ. ఇప్పుడు నా గురించి ఒక్కరైనా ఫోన్ చేసి రాకేష్ స్వామి గురించి అట్లా మాట్లాడి నాకు బాధ అనిపిస్తున్నాను ఎవరైనా చెప్పిరా స్వామి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటూ వస్తున్నాము, ప్రతి ఒక్కరి గురించి నాకు ఎంత మంది ఇట్లా కామెంట్లు పెడుతున్నారు, మీరు గురించి అట్లా మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి. మరి అట్లా అని చెప్పి నేను స్పందించి ఉండంటే అయిపోతున్నానా? ఎందుకు ఆగిరా నేను? సరే దేనికైనా టైం వస్తుందో వచ్చినప్పుడు చెప్దామని చెప్పేసి ఇట్లా ఆ సందర్భం తగ్గట్టు మనం మాట్లాడదామని చెప్పేసి. సో ఇక్కడ దీన్ని హైలైట్ చేయాలి, ఇక్కడ తక్కువ చేయాలి అనేది కాదు. ఇక్కడ చెప్తున్నది ఏంది, ఇక్కడ ప్రతి ఒక్కరి మీద నింద అనేది పడుతుంది, మంచి వ్యక్తి మీద పడుతుంది. ఆ మంచి వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ మరక అనేది మనం ఎట్లా తూర్చుకుంటే పోతుంది అనేది చూడాలి. ఓకే, శివశక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు మన వీడియో. ప్రతి ఒక్కరు కూడా స్వామి నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి, నా లైఫ్ అనేది చాలా నేను కష్టంతో వచ్చిన. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఇది మార్కెట్లకు రాగానే కోట్లు సంపాదిస్తున్న లక్షలు సంపాదిస్తున్నవి అనేది ఇట్లా వాస్తవాలు నమ్మకండి. నా పేర్ల మీద ఫేక్ అకౌంట్లు పెట్టి ఫేక్ నెంబర్లు పెట్టి వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను వీడియో ఇంతకుముందు కూడా మీకు ఫోటోలు చూపించిన దాంట్లో కూడా మీకు ఏమని చెప్పిన ఇట్లాంటి ఫేక్ అనేవి వస్తుంటాయి, మీరు నమ్మకండి అని చెప్పేసి. ఇట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వీడియోలు దేవుల గురించి పెడతా, దేవుల గురించి చేస్తా, అలా తప్పు ఉంటే చెప్పండి, తప్పు నేను సరి చేసుకుంటా, అంతే కదా అని చెప్పేసి ఒకరిని నిందించి ఒకరిని బాధ పెడితే కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. సో ఇంకోటి ఏంటంటే, ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు, ఎవరు కూడా నా వల్ల బాధపడాలని కూడా నేను అనుకుంటలేను. సో ఆయన క్వశ్చన్ అడగడానికి ఈ పైసలు అనేది ఇదనేది ఇట్లా ఎందుకు అంటున్నారంటే, కొందరు ఇట్లా మా వర్గాలలో కొందరు ఉంటారు, పడనోళ్ళు ఉంటారు, పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక మనిషిని బ్లేమ్ చేయాలంటే వాళ్ళు చేసిన తప్పులు ఒక మనిషి మీద వేస్తున్నారు. నేను చేసిన తప్పులు నీ మీద వేసి నేనంట, నువ్వు ఒకరినేమో చేసినావంటగా, ఇదేదో చేసినావంట కదా, అదేదో చేసినావంటగా అని చెప్పేసి అంటే మీరు అక్కడ ఏం చేస్తారు? నేను చేయలే అంటే ఎవరు నమ్ముతారు? సో చెయ్యడానికి ప్రూఫ్స్ ఎట్లుంటాయి? ఉండవు. ప్రూఫ్స్ ఉంటేనే మేము నమ్మేది. అది ప్రూఫ్స్ ఉంటేనే అది ఉంటది. ఇప్పుడు నువ్వు చేయడానికి నువ్వు చేసినావంట నువ్వు ఎట్లా నిరూపించుకుంటావు? నిరూపించుకోలేదు, అంతే కదా. పట్టించుకొని ఇది నేను చెప్తుంది ఇట్లా మీరు కరెక్ట్ చెప్తున్నారు, మీరు కూడా కరెక్ట్ చూడండి. నా వల్ల బాధపడి ఉంటే సారీ, కానీ నేను సారీ చెప్తున్నది దేనికో భయపడో లొంగో కాదు, క్షమాపణలు కోరుతున్నాను. మళ్ళీ మీరు తప్పుగా మాత్రం టైటిల్ వేయకండి స్వామి. ఒకటి మీరు చెప్పేది చెప్పండి, నేను చెప్తా. ఎందుకంటే మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, మీ మీడియా మీద ఇట్లా నేను ఇప్పటి కూడా చెప్తాను. ఎందుకంటే మీ మీడియా అనేది ఇట్లా నాకు ఒక ప్రజలకు మీరు వాస్తవాలు చూపిస్తారు, కానీ వ్యక్తిగతంగా పోయి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు మీకు మీ వ్యక్తిగత చరిత్ర ఉంటుంది, నాకు నా వ్యక్తిగత చరిత్రలు ఉంటాయి. నేను ఎన్ని కష్టాలు పడి వచ్చినానో ఇక్కడ మీకు తెలియదు, మీరు ఎన్ని కష్టాలు పడేసి వచ్చి కూర్చుని అనేది నాకు తెలియదు. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయ్యేది రైట్ ఎవరికి లేదు. నాకు నా పర్సనల్ లైఫ్లు ఉన్నాయి, నాకు నా కష్టాలు ఉంటాయి. నాకు ఇప్పుడు బట్టలిప్పి కొట్టిరంట అనే మాట ఒకటి వచ్చింది, దాని గురించి కూడా చెప్తాను. బట్టలిప్పి కొట్టిరంట అనే మ్యాటర్ అనేది, ఒక శివశక్తి బోనం ఎత్తుకొని పోతే ఒక తాన బట్టలిప్పి కొట్టిరు, కొందరిని బట్టలిప్పి కొట్టిరు అని అంటే అక్కడ ఎందుకు కొట్టిరు అనేది మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి? అక్కడ ఎందుకు అవుతుంది? ఒక మంచి కోసం పోతుంటే చెడ్డగా చేస్తున్నారు. అక్కడ నిజంగా కొట్టిరు, అది అయ్యింది స్వామి. కొట్టిరు, బట్టలిప్పి కొట్టిరు, అవన్నీ ఏం కాలేదు. కొందరు ఊరోళ్ళు కొట్టిరు అంటారు, కొందరు ఇది అంటారు, అది అట్లా ఫేక్ గా చేయొద్దు. అదే వాస్తవాలు ఇప్పుడు చెప్పండి మీరు, ఎందుకంటే తెలుస్తాయి కదా వాస్తవాలు వాళ్ళకి. నా పక్కలు ఉండేటోళ్ళు ఇట్లా ఏం చేసిరంటే, ఈయన ఎదుగుతున్నాడు, ఎక్కడ ఈయనని పడేయాలి అని చెప్పేసి డబ్బులకు ఆశపడి ఈయనని తప్పు చూపించాలనే అపోహతోని ఏం చేసిరంటే, నా పక్కలు ఉండేటోళ్ళే మోసం చేసిరు. పక్కటోడే పగోడవుతాడు, పక్కనున్నోడే పగ అవుతాడు, పక్కటున్నదే పాము అవుతుంది అన్నట్టు నా పక్కలు ఉండేటోళ్ళు నన్ను మోసం చేసిరు. నన్ను పక్కలు ఉండేటోళ్ళు మోసం చేసి వాళ్ళు కావాలని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఇంటిచ్చి అమ్మవారిని గురించి తీసేయాలని చెప్పేసి, అమ్మవారిని మీరు చూపియద్దు అని చెప్పేసి, అమ్మవారిని మీరు మొత్తానికి అక్కడ ధ్వంసం చేయాలి అని చెప్పేసి అక్కడ జరిగిందనమాట. అది జరగడం వల్ల ఆ యొక్క అటాక్ అనేది అయ్యింది. నేను దాని గురించి కూడా నేను చెప్పిన, నేను ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ తప్పు జరిగితే చెప్పుకోవడంలో తప్పు లేదు. వాస్తవానికి మనం జరిగింది కూడా అక్కడ వేరో చూపిస్తుంది, చెప్తుంది కూడా వేరు. దేవుని విషయంలో జరిగింది, దేవుని విషయంలో జరిగితే ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఒక గోలుకొండ దగ్గరికి ఒక శివశక్తి, ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నా, అమ్మవారికి బోనం సమర్పిద్దామని వెళ్తున్న సందర్భంలో ఒక పోలీస్ ఆయన వచ్చి ఒక శివశక్తిని కొడితే అది ఎంతవరకు కరెక్ట్? 100% తప్పు కదా. అక్కడ దేవుని కోసం ఇంత సేవ చేస్తుంటే మమ్మల్ని కొట్టుడు ఎంతవరకు కరెక్ట్ అనేది ఉంటది.
సో నేను అక్కడ అడుగుదామంటే నాకు సపోర్ట్ అవ్వలేదు. నా పక్కకుండా వాళ్ళు నన్ను మోసం చేసినప్పుడు నాకు సపోర్టింగ్ ఎవరు వచ్చి మాట్లాడతారు? నా సపోర్ట్ ఉంది ఎవరు వచ్చి మాకు ముందరకు వచ్చి చెప్తుంటారు చెప్పండి. సో అక్కడ మ్యాటర్ అనేది నేను దాన్ని ఇష్యూ చేయలేదు. సో దాన్ని వద్దా అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు ఈ మీ మీడియా వాళ్ళ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. ఇది అయ్యింది వాస్తవమే. సో పక్కనోడే పక్కటోడే పగ. అందుకే మన నీడని కూడా మనం నమ్మోదన్న కాలం. నేను ఒక వీడియోలో కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నీడ అనేది కొంచెం వెళ్తున్నంత వరకు ఉంటది. ఆ నీడ పోయినాక కూడా మనకి ఎవరు అనేది తోడు ఉండరు. గుర్తుపెట్టుకోరి, ఇక్కడ జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు. ఉన్న 4 రోజులు దేవుల కార్యాలు చేయాలి, దేవుల పూజలు చేయాలి. నేను చెప్పింది కాదు, మన సనాతన ధర్మం చెప్తుంది. ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం మనం రక్షిస్తుంది. ఇక్కడ నీతి సూత్రాలు చెప్తున్నారని ఇట్లా అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా తర్వాత నిజంగా వాస్తవాలకి వాళ్ళందరూ ఉన్నారు. రౌడీ రాకేష్ గారి గురించి కూడా సో తను ఏదైతే తనపై నిందలు ఉన్నాయో అవన్నిటికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మేము కూడా తన విషయం ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. సో మీరందరూ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏమనిపిస్తే అది అనుకోండి. నిజంగానే ఆ విధంగా చేసినా కానీ ఆ వీడియో ఇలా అయిందని చెప్పి ఇట్లా ఉండడానికి ఇట్లా డల్లుగా కూర్చొని ఇట్లా గంభీరంగా మాట్లాడతలేనని, మాట తడబడుతుందని చెప్పేటోళ్ళు కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, నిద్రలు లేవు. నేను విలేజ్ నుంచి ఇక్కడ రావాలంటే ఒక 70-80 కిలోమీటర్ల నుంచి రావాలి. 70-80 కిలోమీటర్ల నుంచి వస్తే ఒక మీడియా దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తే మాక్సిమం ఒక 2 అవర్స్ పడుతుంది, 2.5 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. అందులో ఇంకా కొంచెం అక్కడక్కడ కొన్ని అవుతున్నాయి. సో అక్కడ నాకు నిద్రలు లేవు. ఇక్కడనే మీరు నమ్మరు స్వామి, ఇక్కడ ఇదే స్టూడియోల దగ్గర నేను కారు ఆపుకొని నిద్రలు పోతున్నా. ఇదే స్టూడియోల దగ్గర మనకు ఎవరైతే మాట్లాడతారో అసలు వాస్తవం మాట్లాడాలి, ఎందుకంటే ఈ రోజు ఇదే సార్ రేపు ఇంకోటి సార్ అనే భయంతోని, ఇట్లాంటివి భయం ఎందుకంటే ఒక మనిషికి మంచి పేరు వస్తుంటే చెడ్డ పేరు చేద్దామంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని చెప్పేసి వాస్తవం మాట్లాడడానికి వచ్చిన. అందుకే నేను ఇక్కడనే తిరగడం జరుగుతుంది. నా కళ్ళు కూడా రెడ్డుగా ఉన్నాయి, నిద్రలు లేవు, ఫుడ్ లేదు, తిండి లేదు, సుఖం అసలు మనిషి లెక్క లేరు. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇట్లా ఇంకా నెక్స్ట్ ఇంకా తప్పు చూపిద్దాం, ఇంకా ఏదాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక దాంట్లోకైతే నేను వచ్చి ఇంకేదో కూడా చెప్పేది అయితే లేదు. ఇప్పటికైతే నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నా. నేను మాట తడబడుతుందంటే నేను ఫుడ్ తింటలేను, ఇంకోటి నిద్రలు చక్కగా లేవు. సో అక్కడ అది ఆడ గంభీరం లేదు, రౌడీ రాకేష్ భయపడుతున్నాడు, లేకపోతే రౌడీ అని ఇట్లా పెట్టుకొని ప్రజలను అది చేస్తున్నాను ఇట్లా అంటే, మీ ప్రజలకు మీకు ఒకటే మాట చెప్తున్నా, నేను చేసే పనులు నేను చేసుకుంటా పోతా, నా దేవుళ్ళ గురించి నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను ఉంటా. ఇక మీరు పెట్టుకునేది ఇక మీ ఇష్టం. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, మీ సపోర్ట్ ఉన్నది కాబట్టే ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, పలాని శివశక్తిగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. నేను ఒక శివయ్య కొడుకులాగా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని నమ్ముతా. ఆ శివయ్య రామలింగయ్య స్వామిని నమ్మి నేను ఈ తవ్వకు వచ్చిన. ఆయన్నే నాకు అన్ని తీర్లు, ఆయన ధైర్యం, గురువు, బలం అన్ని గిట్లా మాకు కమ్యూనిటీలలో మేము మంచిగా కూర్చొని మేము మాట్లాడుకుంటాం. సో మీరు కూడా ఎవరైనా సరే తప్పు ఏలు పెట్టి చూపించకండి, ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం మంచిగా చూపించుకుందాం. తప్పులు 1,00,000 అవుతాయి. మన సనాతన ధర్మం గురించి మనం గొప్పగా చూపించుకుంటేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అనేది తెలుస్తుంటది. మన కల్చర్ని మనం ముందుకు తీసుకొస్తే కొత్తగా వచ్చే ప్రపంచం వాళ్ళకు కూడా ఇదంటే ఏందో తెలుస్తుంటది. దానికోసం నా మాట కానీ నేను కానీ కొంచెం చేంజ్ అయి ఉంటా. తర్వాత నేను మంచిగా మళ్ళా వస్తా, మీరు మంచిగా నాకు సపోర్ట్ చేయాలి. సో ఈయన మీ వల్ల నాకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. ఇంకా మీరు ఎప్పటికీ కూడా ఇంకా హిందూ కల్చర్ని ఇట్లా ముందుకు తీసుకురావాలి. బ్యాడ్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఎవరిది కూడా, ఎందుకంటే ఒకరి జీవితం ఇది. ఆయన తర్వాత బాధపడితే ఆయన ఇంకలో నమ్ముకున్న వాళ్ళు కానీ ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే మన శిష్యులు ఎవరైతే ఉన్నారో, నేను పండుగ చేసిన 30 పండుగలు చేసినా కూడా 30 పండుగలు నేను బుక్లో రాసి పెట్టుకున్నా. వాళ్ళ నెంబర్లతో సహా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది ఇంటర్వ్యూలు చూసిన తర్వాత. ఎందుకు స్వామి మీరు భయపడుతున్నారు, ఎందుకు స్వామి బాధపడుతున్నారు, ఒకరు మీ మీద నిందేస్తే మీరు పోయి ఇంటర్వ్యూ ఇవ్వండి. మేము తీసుకున్నాం, మేము ఇచ్చినామో ఏదో మాకు తెలుసు. మీరు ఫ్రీ వచ్చి చేసిరా, మాకు ఎట్లా చేసిరా అనేది మాకు తెలుసు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, పోయి ఇవ్వండి అనేది ఇక్కడ చెప్పారు. ఆ ధైర్యంతో వచ్చి నేను చేస్తున్నా. మీ ముందర ఒక కాల్ వచ్చింది, ఇందాక ఒక కాల్ వచ్చింది. అదే 30 మందితో మాట్లాడిపిస్తారు అడిగితే అదే ఇప్పుడు చూపించుకోవాల్సిన అవసరం నాకేంది స్వామి, వాళ్ళు కరెక్ట్ మోస్తున్నారు కాబట్టి. సో క్లారిటీ చూపించే ప్రయత్నాలు ఇక్కడ గుర్తుపెట్టుకోరు స్వామి, క్లారిటీ అనేది ఇట్లా ఇచ్చుకుంటూ పోతే లైఫ్ అనేది వాల్యూ ఉండదు. అన్ని నేను సత్యం కరెక్ట్ అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయంతో కూడుకున్నది. సో మీకైతే క్లారిటీ నేను ఇచ్చిన అనుకుంటున్నా, ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చిన అనేది నేను అనుకుంటున్నా. మీరు క్వశ్చన్ అడిగిరు కదా, నేను రాబోయే రోజుల్లో నా యూట్యూబ్ వీడియోలో నాది ఒక వీడియో ఉంటుంది, నేను దాని గురించి ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. మాది ఛానల్ ఫాలో కండి, అక్కడ మీరు చూసుకోండి అప్డేట్స్ ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్. మంచి.